హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మీరు మన ఎస్బీఐ అకౌంట్కి సంబంధించిన ఏమైనా అమౌంట్ అనేటివి క్రెడిట్ అయినా డెబిట్ అయినా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో రావట్లేదా? అయితే ఈ యోనో యాప్ ద్వారా ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఎంత డెబిట్ అయినవి ఎంత క్రెడిట్ అయినవి అనేటివి అయితే మెసేజ్ రూపంలో అయితే పొందొచ్చు. దీనికోసం మీరు యోనో యాప్ని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వీడియో లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఆ వీడియో చూసి అయితే యోనో యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడైతే ముందుగా అయితే మీరు యోనో యాప్ని లాగిన్ అవ్వండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎంపిన్ ఎంటర్ చేసుకోమంటుంది. ఎంపిన్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. కిందకైతే స్క్రోల్ చేసేయండి. ఇక్కడ మనకి సర్వీస్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుందిగా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అకౌంట్స్ అనే ఆప్షన్ ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద కూడా క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేటివి కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి, యాక్టివేట్ SMS అలర్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసే విధంగా మన అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి ఆల్ SMS అలర్ట్స్ యాక్టివేట్ ఆర్ డీయాక్టివేట్ కనిపిస్తుంది. మీరు ఇంతకుముందు కనుక యాక్టివేట్లో లేకపోతే ఇక్కడ మీకు డీయాక్టివేట్లో చూపిస్తుంది. మీరు యాక్టివేట్ చేయాలనుకుంటే ఇక్కడ యాక్టివేట్ మీద అయితే ఇప్పుడు దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు, చెక్ బుక్కి సంబంధించిన మెసేజ్ రావాలన్నా, క్రెడిట్ డెబిట్ అమౌంట్ అనేటివి మనకి మెసేజ్ రూపంలో రావాలన్నా, లేదా మన అకౌంట్ బ్యాలెన్స్ అనేవి హోల్డ్లో ఉన్నా కూడా మనకి మెసేజ్ రావాలన్నా కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చెక్ బుక్ మీద చూడండి, ఇక్కడ మనకి చెక్ బుక్ దానికి సంబంధించిన ఏమైనా ఆప్షన్స్ అది మెసేజెస్ రావాలన్నా ఇక్కడ మనం ఆన్ చేసుకొని పెట్టుకుని ఉంటే మనకి మెసేజ్ అయితే వస్తుంటుంది. తర్వాత ఇక్కడ క్రెడిట్ అండ్ డెబిట్ అమౌంట్ అనమాట. ఇక్కడ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్రెడిట్ అబౌవ్ మినిమం 5000 ఉంది. తర్వాత డెబిట్ అమౌంట్ కూడా 5000లో 5000 అయినా కూడా మనకి మెసేజ్ రూపంలో వస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి హోల్డ్ ఆన్ అకౌంట్ బ్యాలెన్స్. మన అకౌంట్ మన బ్యాలెన్స్ అనేటివి హోల్డ్లో ఉన్నా కూడా మనకి మెసేజ్ వస్తుంది. అండ్ హోల్డ్లో ఉన్న అమౌంట్ కూడా మనం బ్యాంక్ వాళ్ళు రిమూవ్ చేసినా కూడా మనకి మెసేజ్ రూపంలో అయితే వస్తుంటుంది. ఓకే, ఇవన్నీ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే, ఇక్కడైతే చేంజెస్ నేను ఇంతకుముందు యాక్టివేట్లో ఉంది కాబట్టి ఇక్కడ చేంజెస్ ఏం చేయట్లేదు కాబట్టి ఎస్ అయితే చేసేసాను. ఓకే, ఈ విధంగా సబ్మిట్ చేయగానే మీకు డీయాక్టివేట్లో ఉన్న మెసేజెస్ అనేటివి యాక్టివేట్లో అవుతుంది. ఇప్పుడు అమౌంట్ అనేవి ఎంత డెబిట్ అయినా క్రెడిట్ అయినా మీకు మెసేజ్ రూపంలో అయితే వస్తుంటుంది. ఓకే, నాది ఆల్రెడీ యాక్టివేట్లో ఉంది కాబట్టి అయితే ఈ ఆప్షన్ అయితే తీసుకోవట్లేదు. ఓకే, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.